హాయ్ హలో వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గ్రూప్ 2కు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక టాపిక్ స్పేస్ టెక్నాలజీ అనేటువంటి టాపిక్ని ఈ సెషన్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సార్, భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష రంగం ఏంటి, భారతదేశ రంగానికి సంబంధించినటువంటి అంతరిక్ష రంగం ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, అంతరిక్ష రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఇస్రో సంబంధించినటువంటి కొత్త సంబంధించిన సెంటర్స్ ఏంటి, ఇస్రో సెంటర్స్ ఏంటి అనేటువంటి ఈ టాపిక్ని డిస్కషన్ చేయడం జరుగుతుంది. సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి టాపిక్లో సార్ అంతరిక్ష రంగం స్పేస్ టెక్నాలజీ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. భారత అంతరిక్ష రంగ పితామహుడని విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్ట్ను మనం పిలవడం జరుగుతుంది. భారతదేశానికి అద్భుతమైనటువంటి స్పేస్ను పరిచయం చేసినటువంటి గ్రేట్ సైంటిస్ట్ విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్ట్. ఈ విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్ట్ పేరు మీద భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ అయిన తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్కు సంబంధించిన మొట్టమొదటి ఈ భారతదేశంలో 1993 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ రాకెట్ స్టేషన్కే విక్రమ్ సారాభాయ్ సార్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. భారతదేశానికి అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసిన ఇంకో సైంటిస్ట్ ఎవరు అంటే సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్. ఈ సతీష్ ధావన్, విక్రమ్ సారాభాయ్ అనేటువంటి ఇద్దరు సైంటిస్ట్ని భారత అంతరిక్ష రంగ పితామహులుగా చెప్పాలి. భారత అణుశక్తి రంగ పితామహుడు సర్ హోమీ జే బాబా, రాజారామన్న, మేఘనాథ్ సహా అనే సైంటిస్టులను పిలిస్తే భారత అంతరిక్ష రంగ పితామహులని విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్టును పిలవడం జరగాలి. సర్ సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్ అత్యధిక కాలం ఇస్రో చైర్పర్సన్గా చేసి 12 సంవత్సరాలు ఏకధాటిగా ఇస్రో చైర్పర్సన్గా చేసినటువంటి సతీష్ ధావన్ ఏపీజే అబ్దుల్ కలాంకు సంబంధించినటువంటి గురువు గారైన సతీష్ ధావన్ని భారతదేశ అంతరిక్ష రంగ పితామహుడు రెండవ క్యాండిడేట్గా పిలవడం జరుగుతుంది. ఇతని పేరును గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లోని సర్ శ్రీహరికోటకు సంబంధించినటువంటి సర్ లాంచింగ్ స్టేషన్కి ఇతడి పేరు పెట్టడం జరిగింది. దీని పేరే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. దీన్ని SDSCతో పేరవడం జరుగుతుంది. 1971 సంవత్సరంలో మొదటిసారిగా దీనికి షార్ అనేటువంటి పేరుతో నామకరణం చేయడం జరిగింది. షార్లో శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అనేటువంటి పేరుని 1971 సంవత్సరంలో స్టార్ట్ చేస్తే 2001 సంవత్సరంలో ఈ పేరుని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. రేపు షార్ అన్న, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అన్న అదేగా చెప్పాలి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 89 ప్రాజెక్టులను పంపించి అద్భుతమైన ప్రగతి సాధించినటువంటి గ్రేట్ ప్లేస్ని మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా చెప్పాలి. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ను ఇండియాలో మొదటి స్పేస్ పోర్టుగా పిలవడం జరుగుతుంది. రీసెంట్గా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలన్ సీతారామన్ బడ్జెట్ సెషన్లో 2వ స్పేస్ పోర్ట్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీని పేరే కులశేఖరపట్నం, తూత్తుకూడి జిల్లా, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన మెయిన్ సెంటర్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష రంగం ఎలా స్టార్ట్ అయింది, అసలు ఫస్ట్ సోవియట్ యూనియన్కు సంబంధించినటువంటి రష్యా అనేటువంటి దేశం అంతరిక్ష రంగంలో ఎలా అడుగుపెట్టింది ఏంటి అంతా కూడా ఈ టాపిక్ను క్లారిటీగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ లెవెల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇస్రో న్యూస్ సెంటర్స్ పైన ఈ టాపిక్లో మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంతరిక్ష రంగం అనేది గ్రూప్ 2 పర్పస్లో హయ్యెస్ట్ స్కోరింగ్ చేసేటువంటి టాపిక్గా మనం డిస్కషన్ చేయవచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్తాం. సార్, భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష రంగానికి సంబంధించిన టాపిక్ కనుక చూస్తే మొట్టమొదటిసారిగా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం ఏదన్నా ఉన్నదంటే సార్ సోవియట్ రష్యా అనేటువంటి దేశం. USSR అనేటువంటి పేరుగా సార్ ఉమ్మడి రష్యాగా ఉండేటువంటి ఈ పేరుగా మొట్టమొదటిసారిగా అమెరికా కంటే ముందు అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం రష్యా అనేటువంటి దేశంగా చెప్పాలి. మొట్టమొదటి ఉపగ్రహానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కనుక ఒకసారి మనం ఆలోచించినట్టయితే మొట్టమొదటి సార్ ఉపగ్రహానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఆధారంగా మనం కనుక ఒకసారి చూసినట్టయితే ప్రపంచానికి సంబంధించిన మొట్టమొదటి ఉపగ్రహం స్పుత్నిక్ 1 అనేటువంటి ఉపగ్రహం 1957 అక్టోబర్ 4వ తారీఖున మొట్టమొదటిసారిగా
రష్యా దేశానికి సంబంధించిన ఒక స్పుత్నిక్ 1 అనేటువంటి రోవర్ని స్పేస్లోకి పంపించడం జరిగింది. ఇలా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా రష్యా రికార్డు సృష్టించిందిగా చెప్పాలి. 1957 సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖున మొట్టమొదటి ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ శాటిలైట్గా గుర్తింపు పొందింది. స్పుత్నిక్ 1 అనేది ఒక శాటిలైట్ అయితే స్పుత్నిక్ V అనేది రీసెంట్గా కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో రష్యా దేశం నుంచి వచ్చినటువంటి అద్భుతమైన వ్యాక్సిన్కే స్పుత్నిక్ V అనేటువంటి పేరుగా నామకరణం చేయడం జరిగింది. అలా స్టార్ట్ అయింది సార్. రెండవ ఉపగ్రహం అదే సంవత్సరం జస్ట్ నెక్స్ట్ మంత్లో నవంబర్ 3, 1957 సంవత్సరంలో స్పుత్నిక్ 2 అనేటువంటి రోవర్ను పంపించడం జరిగింది. ఇలా అంతరిక్ష రంగంలో 1957, 1957కు సంబంధించిన రెండు ఆప్షన్లు అక్టోబర్ 4, నవంబర్ 3 సంవత్సరంలో ఈ తారీఖున అంతరిక్ష రంగంలోకి పంపించారు. మొదటిది స్పుత్నిక్ 1 అయితే రెండవది స్పుత్నిక్ 2 అనేటువంటి ఒక రోవర్ మీన్స్ శాటిలైట్ను పంపించడం జరిగింది. దాంట్లో లైకా అనేటువంటి ఒక కుక్క పిల్లని పెట్టి పంపించడం జరిగింది సార్. ఈ లైకా అనేటువంటి కుక్క పిల్లని పెట్టి పంపించడం జరిగింది. అంతరిక్ష రంగంలోకి వెళ్ళిన మొట్టమొదటి జంతువు జీవి సంబంధించి లైకా అనేటువంటి కుక్క పిల్లగా గుర్తుపెట్టుకోవాలి. ఈ లైకా అనేటువంటి కుక్క పిల్ల ఇక్కడ 7 రోజులకు సరిపడా ఫుడ్ను పెట్టి అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఎందుకంటే అంతరిక్షంలో ఎక్కడేసిన వస్తువు అక్కడే ఉంటుంది, ఎలాంటి వాతావరణం ఉండదు, జీరో గ్రావిటీ ఉంటుంది. కాబట్టి ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆక్సిజన్ పెట్టి దానికి పంపించడం జరిగింది. అలా 7 రోజులకు దానికి ఫుడ్ను అనౌన్స్మెంట్ చేసి పంపిస్తే అది కొంచెం డల్ అయి అక్కడికి పోయిన తర్వాత 7 గంటల తర్వాత చనిపోయిందిగా చెప్పాలి. ప్రపంచంలో అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి జీవి లైకా అనేటువంటి ఒక కుక్క పిల్లగా చెప్పాలి. ఇక్కడ క్లోనింగ్ జీవి ఏంటనో డాలీ అనేటువంటి గొర్రెపిల్లగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లైకా అనేటువంటి ఒక పెట్ డాగ్ను పంపించడం జరిగింది. అలా అంతరిక్ష రంగంలోకి వెళ్ళి చనిపోయిన తర్వాత రష్యాకు సంబంధించిన కాన్సెప్ట్ వచ్చి 7 గంటలు బతికింది కదా అనే ఆలోచనతోని మొట్టమొదటిసారిగా యూరీ గగారియన్ అనేటువంటి సైంటిస్ట్ని 1961 సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖున యూరీ గగారియన్ అనే సైంటిస్ట్ని అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా పంపించడం జరిగింది. ఇలా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి మానవుడు యూరీ గగారియన్ రష్యా దేశానికి సంబంధించిన గ్రేట్ సైంటిస్ట్గా చెప్పాలి. ఈయన ఏప్రిల్ 12వ తారీఖున అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాడు కాబట్టి ఈ డేట్ను గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏప్రిల్ 12వ తారీఖున ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రపంచ అంతరిక్ష దినోత్సవం అని ఏ రోజున జరుపుకుంటారు అంటే యూరీ గగారియన్ అనేటువంటి సైంటిస్టు అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి టైం అయినటువంటి యూరీ గగారియన్ అనేటువంటి సైంటిస్ట్ పేరు మీద. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖున అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి డేగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అలా టోటల్గా అంతరిక్ష రంగంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి యూరీ గగారియన్ 1961 సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖు అయితే అతడు ఏ రాకెట్ ద్వారా వెళ్ళాడు అంటే వాస్తోక్ 1 అనేటువంటి రాకెట్ ద్వారా అంతరిక్ష రంగంలోకి వెళ్ళాడు. మరి ఇలా 1957 సంవత్సరంలో అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టే టైంలో భారతదేశం జాగ్రత్తగా రష్యా దేశ సహకారాన్ని పొందాలని ఆలోచించే టైంలో అప్పుడే అమెరికా మేము కూడా స్పేస్లోకి వెళ్ళాలని చెప్పి మొట్టమొదటిసారిగా అమెరికా యొక్క అంతరిక్ష కేంద్రమైన నాసాను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అమెరికా యొక్క USA యొక్క అంతరిక్ష సంస్థ పేరు నాసా అంటాం. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి అమెరికా యొక్క అంతరిక్ష సంస్థను జూలై 29, 1958 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా స్టార్ట్ అయితే భారతదేశానికి సంబంధించిన ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఒక రాస్కాస్మోస్ అనేది సంబంధించినటువంటి రష్యా దేశానికి అంతరిక్ష రంగంలోకి తీసుకెళ్లేటువంటి సంస్థ అయితే ఇక్కడ నాసా అనేది అమెరికాకు సంబంధించిన అంతరిక్ష సంస్థ. 57 రష్యా పోయిన తర్వాత 58 నాసా అనేటువంటి ఒక హెడ్ క్వార్టర్ని అమెరికా ఏర్పాటు చేయడం జరిగింది. అలా అంతరిక్ష రంగంలోకి వెళ్ళిన తొలి మహిళగా ఇక్కడ జూన్ 16, 1963 సంవత్సరంలో వాలెంటీనా
తెరిష్కోవా అనేటువంటి లేడీ అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన తొలి లేడీగా రికార్డు సృష్టించడం జరిగింది. అలా అంతరిక్ష రంగంలోకి వెళ్ళినటువంటి రష్యా దేశ సహకారంతో భారతదేశం కూడా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 1962 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఇక్కడ టోటల్గా మనకు కూడా ఎప్పుడు ఇక్కడ చూడండి అంతరిక్ష రంగ పితామహుడు అనేటువంటి విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్ట్న అధ్యక్షతన జవహర్లాల్ నెహ్రూ టైంలో మనం కూడా అంతరిక్ష రంగంలోకి ఒక కాన్సెప్ట్ను మనం అంటే ఒక హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేసి మనము కూడా అంతరిక్ష రంగంలోకి అడుగు పెట్టాలనేటువంటి కాన్సెప్ట్ని ఇచ్చి మొట్టమొదటిసారిగా ఈ ఇన్స్టిట్యూషన్ని 1962 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రలో అంతరిక్ష రంగంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్ ఏదన్నా ఉన్నదంటే ఇదే ఒక చెప్పాలి. రీసెంట్గా అడిగిన బిట్ ఏంటంటే భారతదేశ అంతరిక్ష రంగంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంస్థ పేరును గుర్తించండి. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అన్నాడు, ఇస్రో అన్నాడు, యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్నాడు, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అన్నాడు. ఈ 4 ఆప్షన్లలో ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి ఇన్కాప్సర్ అనేటువంటి పేరు పెట్టి పిలవడం జరిగింది. కాబట్టి భారతదేశ చరిత్రలో అంతరిక్ష రంగంలోకి భారత ప్రభుత్వం ఎంటర్ అయింది 1962 సంవత్సరంలో ఈ సంస్థ. కాబట్టి చూడండి అంతరిక్ష రంగంలో మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన విక్రమ్ సారాభాయ్ అనేటువంటి ఒక భారతదేశానికి అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసినటువంటి ఈ సైంటిస్టు ఇతని ఇద్దరు అధ్యక్షతన ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ పేరే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి ఇదిగా చెప్పాలి. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 1963 సంవత్సరంలో తుంబా అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్గా పిలవడం జరుగుతుంది. కేరళ రాష్ట్రానికి దగ్గరగా త్రివేంద్రానికి దగ్గరగా ఉండేటువంటి తుంబా అనేటువంటి ప్రాంతం భూమధ్య రేఖకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే భూమధ్య రేఖ పైన స్మాల్ జీ విలువ గ్రావిటీ విలువ తక్కువగా ఉంటుంది. భూ ధృవాల వద్ద స్మాల్ జీ విలువ గరిష్టంగా ఉంటుంది. ఇక్కడ భూమి నుంచి పైకి పోయినా లోతుకు పోయినా జీ విలువ తగ్గుతుంది. జీ విలువ అనేది గ్రావిటీ ఫోర్స్ అనేది భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నప్పుడు జీ విలువ తగ్గుతుంది. కాబట్టి రాకెట్ ఫ్రీగా వెళ్ళడానికి అనుగుణంగా మొట్టమొదటిసారిగా 1993 సంవత్సరంలో ఒక అద్భుతమైన రాకెట్ లాంచింగ్ స్టేషన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీని పేరే TERLS అంటాం. తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేటువంటి స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేటువంటి స్టేషన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటిది ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అయితే మొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్. దీనికి విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్టు అధ్యక్షతను ఏర్పాటు చేశారు కాబట్టి దానికే ఈయన పేరు పెట్టడం జరిగింది. ప్రజెంటు తుంబాలో ఉండేటువంటి ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్కే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. దీనికి మరొక పేరే VSSC అంటాం. VSSC అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి మొట్టమొదటి రాకెట్ను కూడా అక్కడి నుంచే పంపించడం జరిగింది. ఈ రాకెట్ పేరే నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ స్టేషన్గా గుర్తింపబడిన ప్లేస్ కూడా అదేగా చెప్పాలి. అలా స్టార్ట్ అయిన చరిత్రలో ప్రజెంటు ఇటు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలుల వల్ల అక్కడ పెట్టేటువంటి రాకెట్లలో ఏదన్నా దాని పొజిషన్లో పారాబోలా ఆకృతిలో వెళ్ళేటువంటి దాని డైరెక్షన్లో చేంజ్ అవుతుందనే ఉద్దేశంతో దాన్ని ప్రజెంట్ క్లోజ్ చేసి అక్కడ PSLV అండ్ GSLV అనేటువంటి వెహికల్స్ని అక్కడ తయారు చేస్తున్నారు.
కాబట్టి అలా భారతదేశం అనేది 1962-63 సంవత్సరంలోకి ఎంటర్ అయి మనం కూడా కంటిన్యూ ప్రాసెస్లోకి వచ్చేసాం. అలా స్టార్ట్ అయిన తర్వాత సార్ 1972 సంవత్సరంలో భారత అంతరిక్ష విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం. 1992 సంవత్సరంలో యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇస్రో యొక్క మొట్టమొదటి వాణిజ్య విభాగంగా గుర్తించడం జరిగింది. భారతదేశ శాటిలైట్లు పంపించాలంటే సార్ ఇస్రో ఆధ్వర్యంలో పోతే, భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ ఉపగ్రహాలు వెళ్ళాలంటే సార్ యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దీని హెడ్ క్వార్టర్ కూడా బెంగళూరులో సార్ ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ విషయానికి వద్దాం. ఈ సార్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సార్ ఇవన్నీ కలిపి ఒకే ఒక సంస్థ ఆధీనంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ పొజిషన్లో 1969 సార్ మోస్ట్ ఇంపార్టెంట్ 1969 ఆగస్టు 15వ తారీఖున బెంగళూరు హెడ్ క్వార్టర్గా ఒక అద్భుతమైన సంస్థను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని పేరే ఇస్రోగా చెప్పాలి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది బెంగళూరు హెడ్ క్వార్టర్గా, కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు హెడ్ క్వార్టర్గా ఇస్రో అనే సంస్థను 1969 ఆగస్టు 15వ తారీఖున కరెక్ట్ ఇండిపెండెన్స్ డే రోజునే దీన్ని సార్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి 1969 నుంచి ప్రజెంట్ ఈ వరకు భారతదేశంలో అంతరిక్ష రంగం అనేది ఈ సంస్థ ఆధ్వర్యంలోనే వెళ్తున్నాయిగా చెప్పాలి. అలా స్టార్ట్ అయితే సార్ మొదటి ఇస్రో చైర్పర్సన్గా విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్ట్ని ఎన్నుకుంటే ప్రజెంటు సార్ 10వ సార్ ఇస్రో చైర్పర్సన్గా ఎస్ సోమనాథ్ అనేటువంటి క్యాండిడేట్గా చెప్పాలి. భారతదేశంలో అత్యధిక ఇస్రోకి ఎక్కువ కాలం పనిచేసినటువంటి 12 సంవత్సరాలు పనిచేసిన క్యాండిడేట్ ఎవరు అంటే సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్గా చెప్పాలి. ఇతన్ని భారతదేశం యొక్క అంతరిక్ష రంగ పితామహుడని కూడా పిలవడం జరుగుతుంది. అలా స్టార్ట్ అయిన చరిత్రలో ఎంజీకే మీనన్ సార్ 9 నెలలే అతి తక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అలా స్టార్ట్ అయితే మొత్తం కూడా మాధవన్ నాయర్ కానీ, కస్తూరి రంగన్ కానీ, కిరణ్ కుమార్ కానీ, కే శివన్ కానీ ఇలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులంతా కూడా భారతదేశానికి ఇస్రోకి చైర్పర్సన్గా చేసి భారతదేశానికి సంబంధించినటువంటి ఒకే ఒకసారి సింగిల్ టేక్లో 104 ఉపగ్రహాలు పంపించే చరిత్ర వరకు ఎదిగింది మన భారతదేశం. కాబట్టి భారతదేశంలో స్పేస్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే మనకు ఇస్రో అనేటువంటి సంస్థ గుర్తు రావాలిగా చెప్పాలి. సార్ ఇస్రో యొక్క వాణిజ్య విభాగం పేరే యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటాం. దీని హెడ్ క్వార్టర్ బెంగళూరుగా గుర్తింపు పొందింది. సార్ ఐసిఎల్ భారతదేశం యొక్క మొట్టమొదటి వాణిజ్య విభాగం అయినటువంటి ఏసిఎల్ ద్వారా పోయిన ఫస్ట్ శాటిలైట్ టబ్ షాట్ అండ్ కిట్ షాట్ అనేది. మన ఇండియా శాటిలైట్ అయితేనో ఆర్యభట్ట తీసుకుంటే 1975. మరి భారతదేశం పంపించిన తొలి విదేశీ ఉపగ్రహం అంటే జర్మనీ దేశానికి సంబంధించిన టబ్ షాట్ ఆర్ కిట్ షాట్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. సార్ టబ్ షాట్ అనేది సార్ జర్మనీ అయితే కిట్ షాట్ అనేది దక్షిణ కొరియా దేశానికి సంబంధించిందిగా చెప్పాలి. సార్ ఇక్కడ చూడండి, ఇన్కాప్సార్కి సంబంధించినటువంటి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ స్థానంలో భారత ప్రభుత్వం ఆగస్టు 15, 1969 సంవత్సరంలో దీన్నే మనం ఇస్రోగా సార్ నామకరణం చేయడం జరిగింది. కాబట్టి భారతదేశానికి సంబంధించిన ఏ అంతరిక్ష విభాగమైన ఇస్రో ఆధ్వర్యంలో పనిచేయాలి. ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్ ఎస్ సోమనాథ్ అనేటువంటి సైంటిస్ట్గా మనం గుర్తించుకోవాలి. ఇది భారతదేశానికి సంబంధించినటువంటిదిగా చెప్పాలి. మరి ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి న్యూస్ సెంటర్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ కనుక చూస్తే అద్భుతమైనటువంటి రీసెంట్గా ఏర్పాటు చేసినవే న్యూస్ సెంటర్స్గా చెప్పాలి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇస్రో శాటిలైట్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్, యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ సార్ ఇస్రో ప్రొపల్యూషన్ కాంప్లెక్స్, యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ఇవన్నీ కూడా ఓల్డ్ సెంటర్స్ అయితే సార్ ఇస్రో రీసెంట్గా కరెంట్ అఫైర్స్ లెవెల్లో రీసెంట్గా కొత్త ఇస్రో న్యూస్ సెంటర్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. వాటి పేర్లను గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క సెంటర్ గురించి మనం డిస్కషన్ చేయాల్సినటువంటి ఆస్కారం. ఫస్ట్ సెంటర్ కనుక చూస్తే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేటువంటి సెంటర్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. భారతదేశం ఇస్రో యొక్క కొత్త న్యూ సెంటర్ సార్ HSFC హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేటువంటి సెంటర్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సార్ HSFC యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే దీని కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉందిగా చెప్పాలి.
హెచ్ అంటే హెచ్ఎస్ఎఫ్సి హ్యూమన్, మానవుడు స్పేస్లోకి వెళ్ళేటువంటి ఫ్లైట్ సెంటర్. మానవుడు స్పేస్లోకి వెళ్ళే ఫ్లైట్ సెంటర్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే దీనికి ప్రోగ్రామ్ పేరే గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్ట్గా చెప్పాలి. గగన్యాన్ ప్రాజెక్ట్ అంటే గగన్ అంటే స్కై, యాన్ అంటే ట్రావెలర్, అంటే మానవుడు అంతరిక్ష రంగంలోకి వెళ్ళేటువంటి ఒక వ్యక్తిని అంతరిక్ష రంగంలోకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రాజెక్ట్ని గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్ట్గా చెప్పాలి. గగన్యాన్ అనేటువంటి పదం ఒక సంస్కృత భాషా పదంగా చెప్పాలి. భారతదేశం తరపున అంతరిక్ష రంగంలోకి వ్యక్తులను తీసుకెళ్లేటువంటి ప్రోగ్రాం పేరే గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్ట్గా చెప్పాలి. 2019 సంవత్సరంలో వెళ్లాల్సిన ఈ గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్టు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల 2024 సంవత్సరానికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఒక కొత్త హెడ్ క్వార్టర్ని ఇస్రో అనేటువంటి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇస్రో ఏర్పాటు చేసిన కొత్త సంస్థ పేరే హెచ్ఎస్ఎఫ్సి అనేటువంటిది, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ దేనిలో భాగంగా గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త హెడ్ క్వార్టర్ పేరే హెచ్ఎస్ఎఫ్సి అంటాం. చూడండి, గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంటు హెచ్ఎస్ఎఫ్సి డైరెక్టర్గా ఉమా మహేశ్వరన్ అనేటువంటి సైంటిస్ట్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ మొదటి 2019 సంవత్సరంలో హెచ్ఎస్ఎఫ్సి డైరెక్టర్గా ఉన్నికృష్ణన్ నాయర్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే వ్యవస్థాపక డైరెక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ అయితే ప్రజెంట్ డైరెక్టర్ ఉమా మహేశ్వరన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లాజికల్ గుర్తుపెట్టుకోండి, గగన్యాన్ మానవుడు అంతరిక్షంలోకి భారతదేశం తరపున వెళ్ళాలి. అంతరిక్షంలోకి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదా అంటే సునీత విలియమ్స్ అండ్ కల్పన చావ్లా. భారతదేశం నుండి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళ కల్పన చావ్లా, రెండో లేడీ సునీత విలియమ్స్. మరి వీళ్ళిద్దరు వెళ్ళారు కదా అంటే వీళ్ళు భారతదేశ టెక్నాలజీ ద్వారా భారతదేశ భూభాగం నుంచి భారతదేశం నుంచి రాకెట్ వ్యవస్థ ద్వారా వెళ్ళలేదు. వీళ్ళు అమెరికా నుంచి వెళ్ళారు కాబట్టి వీళ్ళు ఆస్ట్రోనాట్స్గా వెళ్ళారు కాబట్టి అది మనకు కాన్సెప్ట్ కాదు. మరి 1984 సంవత్సరంలో రాకేష్ శర్మ అనే సైంటిస్టు అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాడు కదా అంటే వాళ్ళు రాస్కాస్మోస్ ద్వారా, అంటే ఒకసారి కనుక చూసినట్టయితే మనం మామూలుగా చూస్తే రష్యా యొక్క అంతరిక్ష సంస్థ ద్వారా వెళ్ళారు. మన భారతీయులైనా కూడా వేరే దేశ సహకారంతో వెళ్ళారు కాబట్టి భారతదేశ భూభాగం నుంచి భారతదేశ టెక్నాలజీ ద్వారా భారతదేశం రాకెట్ వ్యవస్థ ద్వారా అంతరిక్ష రంగంలోకి 3 వ్యక్తులను తీసుకెళ్లేటువంటి ప్రాజెక్టు పేరే గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్ట్. ఈ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన అద్భుతమైన సంస్థ పేరే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. హెడ్ క్వార్టర్ కూడా బెంగళూరే. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ బెంగళూరు అయినా హెచ్ఎస్ఎఫ్సి హెడ్ క్వార్టర్ కూడా బెంగళూరుగానే చెప్పాలి. మరి 3 వ్యక్తులను పంపిస్తున్నారు. అందులో కనుక చూస్తే 2 అబ్బాయిలు 1 అమ్మాయిని పంపించేటువంటి ప్రయత్నం వాళ్ళకి ప్రజెంట్ ట్రైనింగ్ జరుగుతుంది. వీళ్ళతో పాటు ఒక అద్భుతమైన హ్యూమన్ ఆండ్రాయిడ్ రోబోను కూడా పంపించడం జరుగుతుంది. ఆ రోబో పేరే వ్యామోమిత్ర అనేటువంటి రోబోగా చెప్పాలి. సరే, ఇక్కడ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్ష రంగంలోకి వెళ్ళబోయేటువంటి మొట్టమొదటి హ్యూమన్ ఆండ్రాయిడ్ రోబో, ఇదొక ఆడ రోబోగా చెప్పాలి. వ్యామోమిత్ర అనేటువంటి రోబోని తీసుకెళ్తున్నాం. ఈ 3కి ట్రైనింగ్ కూడా జరుగుతుంది. మెడికల్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ అంతా ఫ్రాన్స్ దేశ సహకారంలో జరుగుతుంది. నెక్స్ట్ వాతావరణ పరిస్థితులపైన ట్రైనింగ్ ఇవ్వడానికి రష్యా దేశం ముందుకొచ్చిందిగా చెప్పాలి. కాబట్టి 2024 సంవత్సరంలో భారతదేశం తరపున అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టేటువంటి వ్యక్తులను తీసుకెళ్లేటువంటి ప్రోగ్రామే గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్టు. ఈ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఓకేనా, దీనికి హెచ్ఎస్ఎఫ్సి అనేటువంటి హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేశారు. ఈ హెచ్ఎస్ఎఫ్సి వ్యవస్థాపక డైరెక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, నాట్ సందీప్ ఉన్నికృష్ణన్ నాయర్. ఉన్నికృష్ణన్ నాయర్గా గుర్తుపెట్టుకోవాలి. సందీప్ ఉన్నికృష్ణన్ నాయర్ గ్రేట్ మేజర్గా 2008 సంవత్సరంలో బాంబేలో జరిగినటువంటి తాజ్ హోటల్లో జరిగినటువంటి ఎన్ఎస్జీ కమాండర్గా వెళ్ళి తన ప్రాణాలని కోల్పోయిన గ్రేట్ కేరళ రాష్ట్రానికి సంబంధించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నాయర్. అది సందీప్ ఉన్నికృష్ణన్ నాయర్ అనే క్యాండిడేటు గ్రేట్ మేజర్ అయితే జస్ట్ ఉన్నికృష్ణన్ నాయర్ గగన్యాన్ ప్రాజెక్టు యొక్క మొట్టమొదటి వ్యవస్థాపక డైరెక్టర్గా చెప్పాలి. ప్రజెంట్ డైరెక్టర్ ఉమా మహేశ్వరన్గా చెప్పాలి. మరి ఇక్కడ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా మనకు టెక్నాలజీని అందించేటువంటి 2 దేశాలు, ఫ్రాన్స్ అనేటువంటి దేశం, రెండోది రష్యా అనేటువంటి దేశం. ఫ్రాన్స్ దేశం కనుక చూస్తే మెడికల్ డిపార్ట్మెంట్, రష్యా అనే దేశం వాతావరణ పరిస్థితులపైన ట్రైనింగ్ ఇవ్వడానికి జరిగిన అద్భుతమైనటువంటి వ్యవస్థే న్యూ సెంటర్లో హ్యూమన్ స్పేస్
ఫ్లైట్ సెంటర్ అనేటువంటి సెంటర్ని సరే ఇస్రో అనౌన్స్మెంట్ చేసిందిగా చెప్పాలి. నెక్స్ట్ ఇస్రోకు సంబంధించినటువంటి రెండో సెంటర్, కొత్త న్యూ సెంటర్ సంబంధించింది. ఒకసారి చూస్తే సార్ ఇక్కడ సార్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటాం సార్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఈ సంస్థగా చెప్పాలి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ, దీని NSIL అంటాం సార్. దీని యొక్క షార్ట్కట్లో NSIL అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. N అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్గా పిలవాలి. ఏంటి సార్ అంటే సార్ ఇక్కడ చూడండి, భారతదేశ ఉపగ్రహాలు పంపించాలంటే ఇస్రో, భారతదేశం పంపించేటువంటి వాణిజ్య ఉపగ్రహాలన్నా మార్కెటింగ్ విభాగం అన్నా దీన్ని ACL అని పిలిచేది. 1992 సంవత్సరంలో యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసినాం. ఇండియా శాటిలైట్ పంపించాలంటే ఇస్రో, కానీ భారతదేశం పంపించేటువంటి కమర్షియల్ శాటిలైట్స్ ఏమైనా ప్రైవేటు వ్యక్తులు కనుక తయారు చేస్తే మనం కొంత ఆర్థికంగా తీసుకొని ఆ ఉపగ్రహాలను పంపించేటువంటి వ్యవస్థ ACL ఉండే. ఈ ACL స్థానంలో 2019 సంవత్సరంలో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ సెషన్లో ఒక పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇస్రో సంస్థ పేరే NSIL. ఇది 2019 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారతదేశం యొక్క ప్రజెంట్ వాణిజ్య విభాగం, ప్రజెంట్ మార్కెటింగ్ విభాగం పేరే NSIL అంటాం, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది భారతదేశం యొక్క 2019 సంవత్సరం నుంచి ఇస్రో యొక్క వాణిజ్య విభాగం. ఒకప్పుడు ACL ఉండే, ఇప్పుడు NSIL. ఎందుకంటే సార్ రూపాయితో డాలర్తో రూపాయికి మారక విలువ అటు ఇటు అవుతుంది. కాబట్టి ఎవరి దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవాలంటే, దాంట్లో వైట్ మనీ తీసుకోవాలంటే ఒక భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టం ద్వారా తీసుకున్నప్పుడే అది కరెక్ట్ కాన్సెప్ట్ వస్తుందని చెప్పి ACL స్థానంలో ప్రజెంట్ NSILను ఏర్పాటు చేశారు. ఇస్రోను కూడా భారత పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయలేదు. ఇస్రో చరిత్రలో భారత పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి సంస్థ పేరే NSIL అంటాం, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ కనుక చూస్తే మరి దీని యొక్క సార్ హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే బెంగళూరులో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది కామన్గా ఉంటుంది. ఇస్రో యొక్క కొత్త వాణిజ్య విభాగం, దీన్ని మార్కెటింగ్ విభాగంగా చెప్పాలి, కమర్షియల్ వింగ్, మార్కెటింగ్ వింగ్ అంటాం. కంపెనీ చట్టం 2013 ఆధారంగా భారత పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. రేపు అంటాడు NSIL అనేటువంటి ఇస్రో సంస్థను ఏ చట్టం ద్వారా భారత పార్లమెంట్ ఆమోదించింది అంటాడు. కంపెనీ చట్టం 2013, కంపెనీ చట్టం 2013 సంవత్సరం ఆధారంగా భారత పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. మరి ఏర్పాటు చేసిన తర్వాత 2019 నుంచి మనం NSILగా ఏర్పాటు చేసినాం. NSIL ఏర్పాటు చేసిన తర్వాత వెళ్ళిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏంటి సార్ అంటే సార్ అమెజానియా 1 అనేటువంటి శాటిలైట్. ఇది బ్రెజిల్ దేశానికి సంబంధించిన శాటిలైట్గా చెప్పాలి. ఎగ్జాంపుల్, ఎందుకంటే వేరే దేశాలు సార్ 2019 సంవత్సరంలో రీసెంట్గా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, ప్రపంచానికి 40% ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఫారెస్ట్, రీసెంట్గా 2019లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, కారు చిచ్చు ప్రమాదానికి గురైంది. అందులో 45 రోజులు ఏకదాటిగా మండుతూనే ఉన్నది. ప్రపంచానికి 40% ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఫారెస్టు ఫైర్లో కనుక ప్రాబ్లం అయ్యేటువంటి టైంలో సార్ ఆక్సిజన్ దొరకదు. వరల్డ్కి ఇచ్చేటువంటి ఆక్సిజన్ దొరికినటువంటి ప్రాంతంలో సార్ ప్రపంచ దేశాలను ఒకేసారి ఉలిక్కిపడి ఆ ఫైర్ని కూడా 45 రోజుల తర్వాత ఆపడం జరిగింది. ఆ 45 రోజుల తర్వాత అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోకి దిగి చూసినప్పుడు 100 కోట్ల జీవులు చనిపోయినటువంటి చరిత్ర, సార్ ప్రపంచమే ఉలిక్కిపడినటువంటి చరిత్ర. అసలు ఇలాంటి టైంలో కనుక ఏంటి ఇలా పరిస్థితి జరుగుతుందని చెప్పి సార్ టోటల్గా చూస్తే సార్ 100 కోట్ల జీవులు ప్రజెంట్ కరోనా టైంలో ఆక్సిజన్ దొరకగా సార్ చాలామంది ఇబ్బంది పడేటువంటి టైంలో ఉన్న ఆక్సిజన్ ఫారెస్ట్, ఎందుకంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలో అతిపెద్ద వర్షాధార అడవి, దీన్ని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటాం. ఈ భూమండలానికి మంచి ఊపిరితిత్తులని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంటాం. దక్షిణ అమెరికా దేశంలోని 7 దేశాల సరిహద్దును కలిగి ఉండేటువంటి ఈ ఫారెస్టు బ్రెజిల్, బొలీవియాలో అత్యధికంగా ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో ప్రపంచ దేశాలని కూర్చొని అక్కడ ఫైర్ను ఆపిన తర్వాత సార్ ఇక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్తో మాట్లాడినప్పుడు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎంత మేర వరకు కారు చిచ్చు ప్రమాదంలోకి గురైంది,
తెలుసుకుందామని బ్రెజిల్ అనేటువంటి దేశం భారతదేశానికి వచ్చి ఒక శాటిలైట్ను పంపించాలనేటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. వేరే వాళ్ళది కాబట్టి మనం దేని ద్వారా పంపిస్తాం? ఎన్ఎస్ఐఎల్ ద్వారా పంపిస్తాం. ఎన్ఎస్ఐఎల్ 2019 సంవత్సరం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ఎస్ఐఎల్ ద్వారా పోయిన మొట్టమొదటి శాటిలైట్ పేరే అమెజానియా 1. ఇది బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి శాటిలైట్గా చెప్పాలి. ఇది బ్రెజిల్ దేశానికి సంబంధించిన శాటిలైట్ అమెజానియా 1 అనేటువంటి శాటిలైట్గా గుర్తించాలి సార్. మరి అమెజానియా 1 అనేది ఎంత మేర వరకు ఫైర్ యాక్సిడెంట్లో ప్రభావం జరిగిందో తెలుసుకోవడానికి మనకు పంపించారు. వేరే వాళ్ళది కాబట్టి ఇది సార్. ఇది పంపించినటువంటి డేట్ కనుక చూస్తే ఫిబ్రవరి 28వ తారీఖు సార్ 2021 సంవత్సరంలో మొట్టమొదటి ఎన్ఎస్ఐఎల్ శాటిలైట్ వెళ్ళింది. దీని పేరే అమెజానియా 1 అనేటువంటి శాటిలైట్గా చెప్పాలి. ఈ అమెజానియా 1 శాటిలైట్ ఎవరి సార్ అంటే బ్రెజిల్ దేశానికి సంబంధించిన శాటిలైట్గా చెప్పాలి. ఇది పిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్లో C-51 అనేటువంటి ఈ సిరీస్ తీసుకెళ్ళింది. సార్ ఎన్ఎస్ఐఎల్ ద్వారా పోయిన మొట్టమొదటి శాటిలైట్ను తీసుకెళ్ళిన రాకెట్ను పేరు గుర్తించండి. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో C-51 అనేటువంటి సిరీస్ తీసుకెళ్ళిందిగా చెప్పాలి. మరి ఇది ఒక్కటే పోయిందా సార్ అంటే దీనితో పాటు భారతదేశంలో ప్రైవేటు వ్యక్తులు 5 తయారు చేసినటువంటి శాటిలైట్ను కూడా పంపించడం జరిగింది. మెయిన్ది మాత్రం అమెజానియా 1 శాటిలైట్గా చెప్పాలి. అమెజానియా 1 ఒకటి, వీటితో పాటు స్పేస్ కిడ్స్ శాటిలైట్ ఒకటి, యూనిటీ శాట్ ఒకటి, సింధు నేత్ర ఒకటి, DRDO వాళ్ళది సింధు నేత్ర ఒకటి, సతీష్ ధావన్ పేరు మీద ఒక శాటిలైట్ సతీష్ ధావన్ శాటిలైట్ ఒకటి, ఆత్మనిర్భర్ భారత్ భారతదేశంలో ఉండేటువంటి అన్ని వస్తువులను సార్ మనమే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా అంతరిక్ష రంగంలోకి భగవద్గీతను కూడా దీని ద్వారానే పంపించడం జరిగింది. పిఎస్ఎల్వి C-51. కాబట్టి భారతదేశం యొక్క ఉపగ్రహాలు పంపించాలంటే ఇస్రో పంపిస్తే ప్రజెంట్ విదేశీ ఉపగ్రహాలు పంపించాలంటే ఎన్ఎస్ఐఎల్ ద్వారా వెళ్తూ ఉంటాయి. ఒకవేళ కనుక ఎన్ఎస్ఐఎల్ ప్రోగ్రామ్ కనుక లేకుంటే ఎన్ఎస్ఐఎల్ ద్వారా పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్లను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇది ఒక మార్కెటింగ్ వింగ్ అంటాం, కమర్షియల్ వింగ్ అనేటువంటిదిగా చెప్పాలి. ఈ ఎన్ఎస్ఐఎల్ ద్వారా పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్లను తయారు చేస్తుంటారు. ప్రజెంట్ ఎన్ఎస్ఐఎల్ డైరెక్టర్ కనుక చూస్తే సర్ డి రాధాకృష్ణన్ అనేటువంటి సైంటిస్టు ప్రజెంట్ ఎన్ఎస్ఐఎల్ వాణిజ్య విభాగం భారతదేశం యొక్క ఎన్ఎస్ఐఎల్ ఇస్రో యొక్క వాణిజ్య విభాగానికి డైరెక్టర్గా సర్ ఎం రాధాకృష్ణన్గా చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి రీసెంట్గా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ భారతదేశానికి 2వ స్పేస్ పోర్ట్స్ను కూడా అనౌన్స్మెంట్ చేసిందని మనం మాట్లాడుకున్నాం. ఇండియాకు 2వ స్పేస్ పోర్ట్స్ అనౌన్స్మెంట్ అయింది సార్. ఇది ఎక్కడ సార్ అంటే ఇది కులశేఖరపట్నం తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడి జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మనం పంపించేటువంటి ఉపగ్రహాలు చంద్రయాన్ 1 సార్ పోయింది, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇప్పుడు వెళ్ళబోతుంది, మంగళయాన్ 2 పోతుంది సార్, గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్ట్ ఉంది, ఆదిత్య L1 అనేటువంటి సూర్యునిపైకి పంపించబోయేటువంటి రోవర్ పెండింగ్లో ఉంది, నెక్స్ట్ శుక్రయాన్ 1 ఉంది. కాబట్టి ఇన్ని ప్రాజెక్టులు ఒకే చోట నుంచి పంపించాలంటే ఉన్నాయే 2 లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, ఇంకో ప్యాడ్ని ఇప్పుడే సెట్ చేస్తున్నారు. కాబట్టి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి కులశేఖరపట్నం అనేటువంటి ప్రాంతంలో ఇండియాలో 2nd స్పేస్ పోర్ట్ను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది తమిళనాడు. ఇది ఇండియా యొక్క 2వ స్పేస్ పోర్ట్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రజెంటు ఆడ ప్యాడ్స్ స్టార్ట్ అయినాయి, కానీ ప్రజెంట్ అక్కడ ఏం చేస్తున్నారంటే SSLV అనేటువంటి రాకెట్ను తయారు చేస్తున్నారు. ఇది 5వ జనరేషన్ రాకెట్గా గుర్తింపు పొందింది. SSLV అనేటువంటి రాకెట్లను తయారు చేస్తున్నారు. సరే, ఇక్కడ SSLV అనేటువంటి రాకెట్లు కనుక చూసినట్టయితే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి వెహికల్ను తయారు చేస్తున్నారు. భారతదేశంలో ఫస్ట్ SLV, ASLV, PSLV, GSLV, 5వ జనరేషన్ రాకెటే SSLV. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి వెహికల్ని మనం తయారు చేస్తున్నాం. భారతదేశానికి సంబంధించిన అద్భుతమైనటువంటి చిన్న చిన్న రాకెట్లను చిన్న నగరాలకు ఆ నగరానికి సంబంధించినటువంటి శాటిలైట్ వ్యవస్థ ఇవ్వాలని చెప్పి సార్ 500 కిలోమీటర్ల ఎత్తులోకి ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి స్మాల్ శాటిలైట్
సార్ లాంచ్ వెహికల్ అనే వెహికల్ తయారు చేస్తున్నారు. జస్ట్ 34 మీటర్ల పొడవు, సార్ 3 ప్రధాన గదులు ఉంటుంది. దాదాపుగా అద్భుతమైన రాకెట్ వ్యవస్థ సార్ ఉంటుంది. 120 టన్నుల బరువు ఉండేటువంటి రాకెట్లను ప్రజెంటు కులశేఖరపట్నం అనేటువంటి ప్రాంతంలో దీన్ని తయారు చేస్తున్నారు. కొత్త ఇస్రో సెంటర్కు సంబంధించి న్యూస్ సెంటర్కు సంబంధించినటువంటి థర్డ్ది కనుక ఒకసారి చూస్తే, ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, సెకండ్ కనుక చూస్తే సార్ ఇక్కడ NSIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. థర్డ్ది కనుక చూసినట్టయితే ఆదిత్య L1 సపోర్ట్ సెల్ అనేటువంటి సెల్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆదిత్య L1 సపోర్ట్ సెంటర్. ఆదిత్య అంటే సూర్యుడు. సూర్యుని పైకి భారతదేశం తరపున సార్ అంతరిక్ష రంగంలోకి అంటే సూర్యునిలోకి ఒక రోవర్ను పంపించేటువంటి టెక్నాలజీని ఆధారంగానే ఆదిత్య L1 అనేటువంటి రోవర్ని పంపించడం జరుగుతుంది. సార్ ఆదిత్య L1, ఆదిత్యుడు అంటే సూర్యుడు. ప్రపంచ చరిత్రలో సూర్యుని పైకి మొట్టమొదటి రోవర్ను పంపించిన మొదటి దేశం అమెరికా అనేటువంటి దేశం. అమెరికా అనేటువంటి దేశం 2018వ సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి రోవర్ను పంపించడం జరిగింది. దీని పేరే పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది. పార్కర్ సోలార్ ప్రోబ్ అనేటువంటి ఈ రోవర్ను పంపించడం జరిగింది. సూర్యుని పైకి పంపించినటువంటి మొట్టమొదటి రోవర్ అమెరికా దేశానికి సంబంధించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అయితే 2023వ సంవత్సరం ఈ జూన్ మంత్లో వెళ్ళబోతున్న సార్ భారతదేశం తరపున సూర్యుని యొక్క లెగ్రాంజియన్ కక్షలోకి తీసుకెళ్లేటువంటి భారతీయ రోవర్ పేరే ఆదిత్య L1 రోవర్ అనేటువంటి రోవర్గా చెప్పాలి. సార్ ఆదిత్యుడు అంటే సూర్యుడు. సార్ L1 అనేటువంటిది ఏంటి అంటే లెగ్రాంజియన్ కక్షలోకి భారతదేశం తరపున ఒక రోవర్ను సార్ సెట్ చేసేటువంటిదే చెప్పాలి. సూర్యుని యొక్క కరోనా పొర పైన అధ్యయనం చేయడానికి ఇండియా పంపించేటువంటి ప్రాజెక్ట్ పేరే ఈ ప్రాజెక్ట్గా చెప్పాలి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ అనేటువంటి ప్లేస్ని ఎన్నుకోవడం జరిగింది. హల్ద్వానీ నుంచి ఆదిత్య L1 సపోర్ట్ సెల్ని అక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ కనుక చూస్తే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ సార్ అంటే హల్ద్వానీ అనేటువంటి ప్రాంతమే మనం చెప్పుకోవాలి. ఆదిత్య L1కి సపోర్టర్గా ఒక ఇన్స్టిట్యూషన్ కూడా రీసెంట్గా సెట్ చేయడం జరిగింది. ఇలా సెట్ చేయడానికి గల కారణం ఏంటంటే సార్ ఎందుకు ఆదిత్య L1 అనేటువంటి రోవర్ సార్ ఇక్కడ భారతదేశం తరపున సూర్యుని యొక్క కరోనాలోని L1 కక్షలోకి సార్ రీసెర్చ్ చేయడానికి భారతదేశం పంపించబోయేటువంటి రోవర్కి సపోర్ట్ సెల్గా హల్ద్వానీని ఎందుకు ఎన్నుకున్నారు సార్ అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హల్ద్వానీ పక్కన ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. దీని నైనిటాల్ దగ్గరగా ఉండేటువంటి ఐరిష్ అనేటువంటి సంస్థ ఉంటుంది. ఐరిష్ అనేటువంటి సంస్థ వీళ్ళకి టెక్నాలజీని అందిస్తుందిగా చెప్పాలి. ఐరిష్ అంటే ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్ అనేటువంటి సైన్స్. ఇది ఐరిష్ అనేటువంటి సంస్థ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్. ఈ అబ్జర్వేషనల్ సైన్స్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ అక్కడుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సార్ నైనిటాల్ దగ్గర మనోర శిఖరం పైన ఉండేటువంటి ఐరిష్ అనేటువంటి ఇన్స్టిట్యూషను దీనికి టెక్నాలజీని అందిస్తుంది. కాబట్టి దాని పక్కనే హల్ద్వానీలో ఈ సపోర్ట్ సెల్ను పెట్టడం జరిగింది. కాబట్టి సార్ ఇక్కడ చూడండి ఆదిత్య L1 సూర్యుని యొక్క కరోనా అంటే పొర పైన రీసెర్చ్ చేయడానికి భారతదేశం పంపించబోయే రోవర్ పేరు ఆదిత్య L1. దీని సపోర్ట్ సెల్గా హల్ద్వానీ నెట్వర్క్ని అందించేటువంటి గ్రేట్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే ఐరిష్ అనే సంస్థ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్. ఆ సైన్స్ అనేటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ అక్కడ సిగ్నల్ అందిస్తే టెక్నాలజీని అందిస్తే అక్కడ నుంచి దీన్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి సూర్యుని పైకి రీసెర్చ్ చేయడానికి పంపించబోయేటువంటి రెండవ దేశం ఇండియా అయితే మొదటి దేశం అమెరికా అనేటువంటి దేశంగా చెప్పాలి. అమెరికా వాళ్ళు పంపించింది పార్కర్ సోలార్ ప్రోబ్. ఈ పార్కర్ అనేటువంటి పేరు ఎవరు సార్ అంటే ఒక సైంటిస్ట్ పేరుగా గుర్తుపెట్టుకోవాలి సార్. పార్కర్ అనేది ఒక సైంటిస్ట్. సూర్యుని లోపల కేంద్రక సంలీన చర్యలు జరుగుతాయని చెప్పిన మొట్టమొదటి సైంటిస్టు పార్కర్ అనేటువంటి సైంటిస్ట్గా చెప్పాలి. ఈ పార్కర్ అనే సైంటిస్టు ఇంకా బతికే ఉన్నాడు. ప్రపంచ చరిత్రలో ఒక బతికున్న వ్యక్తి పేరు అమెరికా అనేటువంటి దేశం ఒక ప్రాజెక్టుకి అనౌన్స్మెంట్ చేసిన మొట్టమొదటి ప్రాజెక్టే సర్ పార్కర్ సోలార్ ప్రోబ్. ఇది 2018వ సంవత్సరంలో బయలుదేరి వెళ్తే
ప్రజెంట్ ఇక్కడ ఏమైందంటే 2025 డిసెంబర్ నెలలో సూర్యుని యొక్క కక్షలోకి చేరబోతుంది. ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తుందంటే అద్భుతమైన ప్రాజెక్టుగా చెప్పాలి. నెక్స్ట్ మంత్లో మనకు వెళ్ళబోతుంది సార్ హల్ద్వానీ నుంచి ఆదిత్య L1 సపోర్ట్ సెల్గా. కాబట్టి ఆ హల్ద్వానీని ఎన్నుకోవడం జరిగింది. సూర్యుని యొక్క కరోనా పొర పైన రీసెర్చ్ చేసినటువంటిదిగా చెప్పాలి. ప్రపంచంలో సూర్యుని పైకి రీసెర్చ్ చేయడానికి పంపించిన రోవర్ని అమెరికా అనే దేశం పంపించింది. ఇది 2018వ సంవత్సరంలో దీనికి సంబంధించినటువంటి పార్కర్ సోలార్ ప్రోబ్. HSFC హెడ్ క్వార్టర్ బెంగళూరు, NSIL హెడ్ క్వార్టర్ బెంగళూరు, ఆదిత్య L1 సపోర్ట్ సెల్ హల్ద్వానీ అనేటువంటి ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ కనుక చూస్తే HSFC గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త ఇస్రో సెంటర్, NSIL భారతదేశ విదేశీ ఉపగ్రహాలు పంపించడానికి ఏర్పాటు చేసిన ఇస్రో కొత్త వాణిజ్య విభాగం. నెక్స్ట్ ఆదిత్య L1 సపోర్ట్ సెల్ సార్ సూర్యునిపైకి రీసెర్చ్ చేయడానికి భారతదేశం పంపించబోయేటువంటి రోవర్గా మనం గుర్తుంచుకోవాలి సార్. ఇదే హల్ద్వానీకి సంబంధించిన మనోహర శిఖరం పైన ఉండేటువంటిదిగా ఆదిత్య L1 మిషన్గా చెప్పాలి. నెక్స్ట్ సార్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్, ఇస్రో SSA కంట్రోల్ సెంటర్గా చెప్పాలి. ఇస్రో SSA కంట్రోల్ సెంటర్ అంటాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్. ఈ సెంటర్ ఎక్కడ సార్ అంటే దీని హెడ్ క్వార్టర్గా పీన్యా అనేటువంటి ప్రాంతంలో దీన్ని సెట్ చేయడం జరిగింది సార్. ఈ పీన్యా అనేటువంటి ప్రాంతం ఎక్కడ సార్ అంటే బెంగళూరు సార్. బెంగళూరులోని ఇండస్ట్రియల్ ఏరియా అయిన పీన్యా అనేటువంటి ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ క్లారిటీ వస్తాయి. ఏంటి సార్ ఇస్రో SSA కంట్రోల్ సెంటర్? SSA అంటే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్. ఇక్కడ కనుక స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటే ఏంది? స్పేస్లోకి ఏదన్నా శాటిలైటో రోవర్ను పంపించినప్పుడు అక్కడ ఏమైనా ప్రాబ్లం కనుక జరిగిందనుకోండి, ఆ ప్రాబ్లమ్ని ఇక్కడే కూర్చొని దాన్ని క్లారిటీగా దాన్ని సార్ పర్ఫెక్ట్ చేయాలనే ఉద్దేశంతో, వేరే దేశ సపోర్ట్ కనుక తీసుకుంటే ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. బెంగళూరు హెడ్ క్వార్టర్గా ఇస్రో SSA కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విషయం రండి, ఇదంతా ఎలా సార్ అంటే ఏదైనా అంతరిక్ష రంగంలోకి ఏదైనా శాటిలైట్ పంపిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్ అంటే ఎస్ అవుతుంది. ఎగ్జాంపుల్ కనుక చూస్తే భారత ప్రభుత్వం రీసెంట్గా పంపించినటువంటి ప్రాజెక్ట్ పేరే చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్ట్ సార్. ఈ చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్టును కనుక ఒకసారి మీరు క్లారిటీగా తీసుకుంటే, ఈ చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్టును సార్ ఇక్కడ 2019 జూలై 22వ తారీఖున పంపించారు. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగి అక్కడ హైడ్రోజన్ హీలియం ఏమన్నా ఉందా లేదా సార్ తెలుసుకోవడానికి చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్టును పంపించారు. 978 కోట్ల ద్వారా పంపించినటువంటి ప్రాజెక్టు చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్ట్. ఈ చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్టును పంపించిన డైరెక్టర్లు సార్ ఇక్కడ మత్తయ్య వనిత అనేటువంటి లేడీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా, మిషన్ డైరెక్టర్గా రీతు కర్లిదాల్ అనేటువంటి లేడీని మిషన్ డైరెక్టర్గా పంపించారు. ఈ చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్ట్ని సార్ GSLVలోని MK3 అనేటువంటి రాకెట్ ద్వారా పంపించారు. ఈ చంద్రయాన్ 3 ప్రాజెక్టులో 3 పరికరాలను పెట్టి పంపించారు సార్. ఒకటి ఆర్బిటర్ అనేటువంటి ఒక పరికరాన్ని పెట్టి పంపించారు, ఆర్బిటర్ అనే పరికరం. రెండో పరికరం పేరు ల్యాండర్ అనేటువంటి పరికరాన్ని పెట్టి పంపించడం జరిగింది. మూడో పరికరాన్ని రోవర్ అనేటువంటి పేరుతో పెట్టి దీన్ని పంపించడం జరిగింది. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. ఆర్బిటర్కు మరొక పేరు పెట్టడం జరిగింది, దీనికి లూనార్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది సార్, లూనార్ అనే పేరు. ల్యాండర్కు మరొక పేరే విక్రమ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది సార్, విక్రమ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. రోవర్కు పెట్టినటువంటి మరొక పేరు ఏంటంటే ప్రజ్ఞాన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది, ప్రజ్ఞాన్ అనేటువంటి పేరు పెట్టి పంపించడం జరిగింది. ఈ 978 కోట్ల ప్రాజెక్ట్ సార్. ఆర్బిటర్, అది ఆర్బిట్లో చంద్రుని యొక్క ఆర్బిట్లో తిరుగుతూ ఇది ఏం చేయాలి సార్ అంటే ఫొటోస్ తీయాలి సార్, ఫొటోస్ తీయాలి. కాబట్టి ఫొటోస్ పర్ఫెక్ట్గా తీస్తుంది. ఇస్రో శాటిలైట్ సెంటర్లో మోడీ కూర్చున్నాడు, K. శివన్ ఇస్రో చైర్పర్సన్గా ఉన్నాడు. గగనయాన్ సార్ ఇక్కడ చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ అప్పుడు ఇస్రో చైర్పర్సన్గా K. శివన్ ఉండే. ఆ శివన్ టైంలో ఇది జరుగుతుంది సార్, పర్ఫెక్ట్గా భారతీయులందరూ కూడా చూస్తున్నారు. అలాంటి టైంలో ఈ ఆర్బిటర్ తిరుగుతూ అది ఫొటోస్ తీయాలి. తీసిన తర్వాత ఆర్బిటర్ ఓపెన్ కావాలి, దాంట్లోకి వెళ్ళి ఏం కావాలి, ల్యాండర్ బయటికి రావాలి. ఈ ల్యాండర్ డైరెక్ట్ పోయి క్రస్ట్ను ఢీ కొనాలి, నేలను ఢీ కొట్టాలి సార్, క్రస్ట్ను ఢీ కొట్టాలి, నేలను ఢీ కొట్టాలి.
అలా ఢీ కొట్టిన తర్వాత దాంట్లోకి వెళ్ళి రోవర్ బయటికి రావాలి. ఆ ఢీ కొట్టిన చోటలో ఎంత రేడియేషన్ ఉందో, ఎంత టెంపరేచర్ ఉందో క్యాలిక్యులేషన్ చేసి చెప్పాలి. ఇది ప్రాజెక్ట్ సార్. కాబట్టి ఆర్బిట్లో తిరుగుతుంది. రెండోది ల్యాండర్ పోయి డైరెక్ట్ ఢీకొన్న తర్వాత సిగ్నల్ కట్ అయింది. సిగ్నల్ కట్ కాగానే అసలు చూస్తున్నాం 978 కోట్ల ప్రాజెక్ట్ సిగ్నల్ కట్ అయింది. ఇది ఓపెన్ కావాలి, రోవర్ ఓపెన్ కావాలి, టెంపరేచర్ రీసెర్చ్ చేయాలి. అది సిగ్నల్ కట్ అయింది సార్. అలా చూస్తున్నాం 1 అవర్ అయింది, 2 అవర్ అయింది. టక్కున ఫ్లాష్ వచ్చేసి అమెరికాకు సంబంధించిన ఒక రోవర్ సార్ దక్షిణ ధ్రువంలో, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో దిగుతుంది. దాని పేరే LROC అనేటువంటి పేరుతో పిలుస్తారు. LROC అనేటువంటి పరికరం సార్ అద్భుతమైన మెగాపిక్సెల్ కెమెరా, లూనార్ రికగ్నైజ్డ్ ఆర్బిటర్ కెమెరా అనే కెమెరా అక్కడ తిరుగుతుంది. తిరిగినప్పుడు టక్కున అమెరికాకు చేసి కాల్ చేసి నాసాకి సెట్ చేసి, సార్ మీ LROC అనేటువంటి ప్రాజెక్టు పరికరం అక్కడ తిరుగుతుంది. మా చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్టులో సెకండ్ డిపార్ట్మెంట్ అయిన ల్యాండర్లో సార్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఒకసారి మీ పరికరాన్ని సిగ్నల్ కనెక్షన్ చేయండి సార్ అంటే వాళ్ళు తిరుగుతున్నారు. తిరిగి లాస్ట్కి అది వాళ్ళకు కూడా దొరకలేదు సార్. చంద్రుని యొక్క సౌత్ పోల్ అంటే చాలా లాంగ్ డిస్టెన్స్, అంత అద్భుతమైన ప్రాజెక్టు కూడా దొరకలే. తర్వాత శివన్ ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నప్పుడు నరేంద్ర మోడీ హగ్ చేసుకొని కొంచెం రిలాక్స్గా ఉండమనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చాడు. అలా స్టార్ట్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత 978 కోట్ల ప్రాజెక్ట్ అనేది ఫెయిల్యూర్గా గుర్తించడం జరిగింది. మనం అంతా ఫెయిల్యూర్ అనుకుంటున్నాం, కానీ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన షణ్ముఖన్ సుబ్రమణ్యన్ అనేటువంటి ఒక గ్రేట్ స్టూడెంట్ సార్. ఆ స్టూడెంట్ చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ను ఓపెన్ చేసి సార్ చూస్తుంటే అతనికి చిన్న పార్ట్స్ కనపడుతున్నాయి. వాటిని స్క్రీన్ షాట్ తీసి అమెరికా యొక్క నాసాకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ మెయిల్ పెట్టడం జరిగింది. ఈ నాసా అనేటువంటి అమెరికా యొక్క అంతరిక్ష సంస్థ అయిన నాసాకి మెయిల్ పెట్టడం జరిగిన తర్వాత ఆ నాసా వాళ్ళు దీనికి సెట్ చేసుకొని LROCకి GPRS కనెక్షన్ ఇవ్వడం వల్ల ఈ LROC అక్కడ పోయి చూడగానే చంద్రయాన్ 2 పరికరాలు దూరంగా పడి ఉన్నాయి చంద్రుని యొక్క క్రస్ట్ పైన. అప్పుడు డిక్లేర్ చంద్రుని యొక్క క్రస్ట్ను బలంగా ఢీకోవడం వల్లనే సార్ మొత్తం పరికరం అంతా కూడా బ్లాస్ట్ అయింది సార్. ఇది చాలా ప్రాబ్లం సార్. చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్టు వాస్తవంగా ఫెయిల్యూర్ అయింది. మీ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన షణ్ముఖన్ సుబ్రమణ్యన్ అనే స్టూడెంటు మాకు అనౌన్స్మెంట్ చేశాడనేటువంటి ఒక కాన్సెప్ట్. కాబట్టి చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ని సార్ ఫెయిల్యూర్ని గుర్తించిన స్టూడెంటు షణ్ముఖన్ సుబ్రమణ్యన్. కాబట్టి అదే టైంలో కనుక మనకు సిగ్నల్ కట్ అయినప్పుడు పర్ఫెక్ట్ పొజిషన్ కనుక తెలిస్తే మ్యాగ్నెటిక్ పవర్ ద్వారా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఒకే చోటకు సెట్ చేయవచ్చు. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ సార్. అలా చేసే టైంలో మనకు అది దొరకలేదు, సిగ్నల్ కట్ అయింది. కాబట్టి ఏదైనా సార్ అంతరిక్ష రంగంలో కానీ స్పేస్లో కానీ ఏదైనా ఆర్బిట్లో కానీ ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ ఉపగ్రహానికి ఏదో ఒక ప్రాబ్లం అయితే వేరే దేశ సపోర్ట్ తీసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అందుకనే వేరే దేశ సపోర్ట్ కాకుండా మన దేశ సపోర్ట్ ద్వారా కొత్త నెట్వర్క్ ద్వారా ఒక ఇస్రో సెంటర్ని ఏర్పాటు చేస్తే అక్కడ నుంచి స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్, స్పేస్లో సిచ్యువేషన్ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సెట్ చేయాలనే ఉద్దేశంతో అద్భుతమైనటువంటి సెంటర్ను ఇస్రో ఏర్పాటు చేసింది. దీన్నే ఇస్రో SSA కంట్రోల్ సెంటర్, స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ అనే సెంటర్ని మనం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇదిగా చెప్పాలి సార్. ఇక్కడ విషయానికి కనుక వస్తే ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాబ్లం, మరి ఇది ఏ ప్రాజెక్టులో భాగంగా దీని కొత్త సాఫ్ట్వేర్ని సార్ ఇస్రో సార్ మాడిఫై చేసింది. ఆ సాఫ్ట్వేర్ పేరే నేత్ర అనేటువంటి సాఫ్ట్వేర్. ఇలాంటి క్వశ్చన్సే ఎగ్జామ్లో పడతాయి. ఇక్కడ చూడండి, ఆదిత్య L1 సపోర్ట్ సెల్గా సార్ ఏ ఇన్స్టిట్యూషన్ అడుగుతాడు? ఐరిష్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్, ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్లో ప్రోగ్రామ్గా ఇస్రో ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ పేరే నేత్ర అనేటువంటి సాఫ్ట్వేర్. నేత్ర అంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ అనేటువంటి ఇదిగా చెప్పాలి సార్. నేత్ర అనేటువంటి అబ్రివేషన్ ఏంటంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ సార్. స్పేస్ ఆబ్జెక్ట్ సార్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ అంటే అంతరిక్ష రంగంలోది ఏదైనా ప్రాబ్లం అయితే భూమిపైన సార్ నేత్ర అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ చేసేటువంటి సెంటరే ఇస్రో SSA కంట్రోల్ సెంటర్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్? ఇది లొకేటెడ్ పీన్యా, బెంగళూరులోని పీన్యా అనేటువంటి ప్రాంతంగా చెప్పాలి. కాబట్టి HSFC గగన్యాన్ ప్రాజెక్ట్, NSIL వాణిజ్య విభాగం, సెకండ్ స్పేస్ పోర్ట్ కులశేఖరపట్నం. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కనుక చూసినట్టయితే ఆదిత్య L1 హల్ద్వాని పక్కన ఉండేటువంటి ఐరిష్ అనేటువంటి సంస్థ సార్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్
పీన్యా బెంగళూరుకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్గా చెప్పాలి. ఇది ఏ ప్రోగ్రాంలో భాగంగా ఏదన్నా ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ స్పేస్కు సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం వస్తే పీన్యాలో కూర్చొని హెడ్ క్వార్టర్లో కూర్చొని దాన్ని ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా చెప్పాలి సార్. నెక్స్ట్ కనుక చూస్తే రీసెంట్గా మనం మాట్లాడుకున్న ఇండియాకు 2వ స్పేస్ పోర్ట్ సార్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ? ఇండియాకు 2వ స్పేస్ పోర్ట్ అనేది ఎక్కడ? సెకండ్ స్పేస్ పోర్ట్ కులశేఖరపట్టణం, తూత్తుకూడి, తమిళనాడుకు సంబంధించినటువంటి ప్లేస్ సార్. తూత్తుకూడి అనగానే అద్భుతమైన గుర్తు రావాలి సార్. తమిళనాడులో తూత్తుకూడి, దీనికి ఓల్డ్ పేరే టూటికోరిన్ అనేటువంటి పేరు. ఇది ఒక భారజల ప్లాంట్ కూడా ఉంది. కాపర్ స్టెరిలైన్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ కూడా ఉంది. భారతదేశంలో కరోనా టైంలో సార్ ఆక్సిజన్ కొరత వల్ల చాలామంది ప్రాణాలను కాపాడేటువంటి అద్భుతమైన ప్లేస్ సార్ తూత్తుకూడి అనేటువంటి ప్లేస్. అక్కడే సెకండ్ స్పేస్ పోర్ట్ వస్తుంది కాబట్టి అనౌన్స్మెంట్ జరిగింది. ఇది కులశేఖరపట్నం. ఇక్కడ ప్రజెంట్ SSLV అనేటువంటి రాకెట్ను తయారు చేస్తున్నారు. SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సార్. స్మాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. స్మాల్ శాటిలైట్, ఓకేనా? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సార్. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి వెహికల్ని తయారు చేస్తున్నారు. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి ఈ వెహికల్ను తయారు చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే సార్ SSLV అనేటువంటి రాకెట్గా తయారు చేశారు. ఇది చాలా చిన్న రాకెట్ సార్. ఇంత 34 మీటర్ల పొడవైనటువంటి రాకెట్లను తయారిస్తున్నారు. 500 కిలోమీటర్ల ఎత్తులోకి సార్ లో ఎర్త్ ఆర్బిట్లోకి ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలంటే భారతదేశం రీసెంట్గా 5వ జనరేషన్ రాకెట్ను తయారు చేసింది SSLV. రీసెంట్ SSLV అనేటువంటి రాకెట్ ద్వారా 2 ప్రాజెక్టులు పోయినాయి సార్. SSLV ఒకటి D1 ద్వారా వెళ్ళింది, ఆజాదీ షాట్ అనేది వెళ్ళింది. రీసెంట్గా SSLV D2 అనేటువంటి రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఆజాదీ షాట్ 2 శాటిలైట్ కూడా రీసెంట్గా పంపించడం జరిగింది. కాబట్టి భారతదేశంలో అతి చిన్న రాకెట్ను తయారు చేయడానికి అద్భుతమైన హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేశారు. దీని పేరే కులశేఖరపట్నం, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్లేస్గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ చూడండి, భారతదేశానికి సంబంధించినటువంటి రీసెంట్గా ఏమైంది సార్ అంటే స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేటువంటి సెంటర్ని 6 సెంటర్లని ఇస్రో అనేటువంటి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్స్. ఇక్కడ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఒక్కసారి ఏంటంటే స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏంటి సార్ అంటే ఏదైనా నీకు కొత్త ఆలోచన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు సంబంధించినటువంటి సార్ భారతదేశంలో వివిధ యూనివర్సిటీలో చదివేటువంటి పిల్లలకు వచ్చేటువంటి కొత్త ఆలోచనలను ఎవరితోని ఇస్రో చేత పంచుకోవాలనేటువంటి కాన్సెప్ట్ కనుక వస్తే నీకు వచ్చిన కొత్త ఆలోచనల్ని ఇస్రో చేత పంచుకోవాలంటే ఇస్రోలోకి మనం ఎంటర్ చేయరు. కాబట్టి ఇస్రో అనే సంస్థ భారతదేశ వ్యాప్తంగా 6 ఇంక్యుబేషన్ సెంటర్లను పెట్టింది. నీకు వచ్చిన కొత్త ఆలోచనని ఆ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా కనుక నువ్వు డిస్కషన్ చేస్తే వాళ్ళకు నీకు వచ్చినటువంటి ఆలోచన కనుక పర్ఫెక్ట్గా నచ్చితే నిన్ను ఇస్రో శాటిలైట్ సెంటర్కి తీసుకెళ్ళి ఆ ప్రాజెక్ట్లో ఆ ప్రోగ్రాంలో నిన్ను భాగస్వామ్యాన్ని చేయాలనే ఉద్దేశంతో సార్ కొత్త స్టూడెంట్స్కి కొత్త ఫ్రెష్ ఆలోచనల్ని ఇస్రో చేత పంచుకోవాలనే ఉద్దేశంతో 6 ఇంక్యుబేషన్ సెంటర్ను భారతదేశ వ్యాప్తంగా ఇస్రో అనౌన్స్మెంట్ చేసింది. వీటి పేరే టోటల్గా ఇంక్యుబేషన్ సెంటర్గా చెప్పాలి. స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ నెంబర్ 6 సెంటర్గా చెప్పాలి. మరి ఇప్పటికైనా ఇంత కరెక్ట్ ఆలోచన ఇస్రోకి ఎలా వచ్చింది సార్ అంటే భారతదేశం తరపున అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళ కల్పనా చావ్లా 1997వ సంవత్సరంలో స్పేస్లోకి వెళ్ళింది. కొలంబియా అనే వాహక నౌక ద్వారా మళ్ళీ రిటర్న్ వచ్చింది. 2003వ సంవత్సరంలో కొలంబియా అనే వాహక నౌక ద్వారా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అది యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి చరిత్ర. కొలంబియా అనేటువంటి వాహక దుర్ఘటన ద్వారా భారతదేశం తరపున అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ లేడీ చనిపోయినటువంటి చరిత్ర. నెక్స్ట్ ఇంకోటిది సునీతా విలియమ్స్ 195 రోజులు అంతరిక్షంలోకి గడిపి వచ్చినటువంటి ప్లేస్. సార్ రాకేష్ శర్మ ఇందిరాగాంధీ హయాంలో రష్యా దేశ సహకారంతో మన పైలట్ని అంతరిక్షంలోకి పంపించి అంతరిక్షం చుట్టూ ట్రావెల్ చేసినటువంటి పని. మరి ఇక్కడ కొత్త ఆలోచనలు సార్ రీసెంట్గా ఏంటంటే సార్ ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి బండ్ల శిరీష అనేటువంటి లేడీ సార్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినటువంటి ఇస్రో శాటిలైట్ సెంటర్ ఎగ్జామ్ రాయడం వల్ల అద్భుతమైన స్కోరింగ్ చేసినటువంటి పరిస్థితి.
సరే అలాంటి టైంలో వాళ్ళకు వచ్చినటువంటి కొత్త కొత్త ఆలోచనలు ఇస్రో చేత పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎగ్జామ్ రాయడం జరిగింది. సరే ఆమె కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల పక్కబెట్టినటువంటి చరిత్ర. ఇలాంటి టైంలో సరే ఇక్కడ ఇస్రో వాళ్ళు పిలవక అలాంటి టైంలో అమెరికా యొక్క ప్రైవేటు స్పేస్ సంస్థలు స్పేస్ ఎక్స్ అనేటువంటి సంస్థ, బ్లూ ఆరిజిన్స్ అనే సంస్థ, వర్జిన్ గెలాక్టిక్స్ అనేటువంటి సంస్థ, ఇటు నుంచి 3 కాల్ రావడం జరిగింది. సార్ ఫస్ట్ బ్లూ ఆరిజిన్స్ జెఫ్ బెజోస్ అమెజాన్ కంపెనీ అధినేత నుంచి వచ్చినటువంటి కాల్. ఆ కాల్ను కొంచెం రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ అనేటువంటి కంపెనీ నుంచి ఎలన్ మాస్క్ ద్వారా వచ్చినటువంటి, ఎందుకంటే అద్భుతమైన ఐక్యూ పవర్ ఉండేటువంటి పర్సన్. నెక్స్ట్ సార్ బ్లూ ఆరిజిన్స్ అనేటువంటి కంపెనీ, వర్జిన్ గెలాక్టిక్స్ అనేటువంటి సార్ వర్జిన్ గెలాక్టిక్స్ రిచర్డ్ బ్రాన్సన్ అనేటువంటి సైంటిస్ట్ ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ సార్. ఆ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో శాటిలైట్ సెంటర్ ద్వారా వచ్చేటువంటి ఆఫర్ని తిరస్కరించుకొని ఈమె వర్జిన్ గెలాక్టిక్స్ ద్వారా అంతరిక్ష రంగంలోకి సార్ 110 కిలోమీటర్లు వెళ్ళి పారాషూట్ వేసుకొని కింది దిగినటువంటి పరిస్థితి. అద్భుతంగా ఉండేటువంటి నాలెడ్జ్ పర్సన్లను మనం ఇలా వదిలేసుకుంటే వాళ్ళు వేరే దేశం వెళ్ళి ఆ దేశానికి సపోర్ట్గా వాళ్ళు పనిచేస్తున్నారనే ఉద్దేశంతో సార్ ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు కానీ అర్బన్ ప్రాంతాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి వచ్చేటువంటి ఫ్రెష్ కొత్త కొత్త ఆలోచనల్ని ఇస్రో చేత పంచుకోవాలనే ఉద్దేశంతో ఒక కొత్త 6 ఇంక్యుబేషన్ సెంటర్స్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 6 ఇంక్యుబేషన్ సెంటర్కు సంబంధించిన భారతదేశంలో ఒకటి ఇండియా మ్యాప్ చూస్తే ఒకటి తూర్పు తీరంలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్, పశ్చిమ తీరంలో ఇంక్యుబేషన్ సెంటర్ సార్, ఇక్కడ ఉత్తర దిశలో ఇంక్యుబేషన్ సెంటర్, దక్షిణ దిశలో ఇంక్యుబేషన్ సెంటర్, మధ్య ఇండియాలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్, ఈశాన్య భారతం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఒక ఇంక్యుబేషన్ సెంటర్. ఏ ఇంక్యుబేషన్ సెంటర్ అయినా ఎప్పుడు ఎన్ఐటీలో ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాత్రమే ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ 6 ఇంక్యుబేషన్ సెంటర్కు సంబంధించిన ఏదైనా నీకు వచ్చే కొత్త ఆలోచనలు సార్ ఎన్ఐటీ సార్ జలంధర్ కానీ, ఎన్ఐటి నాగపూర్ కానీ, ఎన్ఐటి సార్ రూర్కీ కానీ, ఎన్ఐటి త్రీచి కానీ, ఎన్ఐటి అగర్తల కానీ ఇలాంటి వచ్చే కొత్త ఆలోచనలు ఆ ఎన్ఐటీల ద్వారా పంచుకోవడం వల్ల వాళ్ళు ఇస్రోలోకి ఎంటర్ అనేటువంటి ఉద్దేశంతో 6 ఇంక్యుబేషన్ సెంటర్లో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, మధ్య భారతం అండ్ నార్త్ ఈస్ట్ ఈశాన్య భారతంలో ఇంక్యుబేషన్ సెంటర్లు పెట్టారు. ఇందులో కనుక చూస్తే సార్ తూర్పు తీరంలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ తూర్పులో పెట్టడం జరిగింది సార్. దీని పేరే ఎక్కడ సార్ అంటే సార్ ఎన్ఐటి రూర్కెలాలో పెట్టడం జరిగింది సార్. ఇక్కడ అద్భుతమైన ఎన్ఐటి రూర్కెలాకు సంబంధించినటువంటి ఆప్షన్లో పెట్టడం జరిగింది. ఎన్ఐటి రూర్కెలా అనేటువంటి ప్లేస్లో పెట్టడం జరిగింది ఎన్ఐటి రూర్కెలా. నెక్స్ట్ కనుక ఇది తూర్పు తీరంలో పెట్టడం జరిగింది. మరి పశ్చిమ తీరంలో వస్తే సార్ నాగ్పూర్లో, మహారాష్ట్రలోని నాగ్పూర్లో పెట్టడం జరిగింది. ఎన్ఐటి నాగ్పూర్లో పెట్టడం జరిగింది. తూర్పులో ఎన్ఐటి రూర్కెలా అండ్ ఎన్ఐటి నాగ్పూర్కి సంబంధించి. నెక్స్ట్ ఉత్తరం, దక్షిణం. ఉత్తరంలో ఎన్ఐటి సార్ జలంధర్, పంజాబ్లోని జలంధర్లో పెట్టడం జరిగింది. ఎన్ఐటి జలంధర్లో పెట్టడం జరిగింది సార్. ఇదొక సార్ ఇంక్యుబేషన్ సెంటర్గా ఇది ఉత్తరం దిక్కున ఉండేటువంటి ఇంక్యుబేషన్ సెంటర్. దక్షిణ దిక్కులో సార్ సౌత్ ఇండియాకు సంబంధించిన ఆప్షన్లో కనుక చూస్తే తమిళనాడు రాష్ట్రంలోని ఎన్ఐటి త్రీచిని అప్డేట్ చేయడం జరిగింది. ఎన్ఐటి త్రీచికి మరొక పేరే తిరుచురాపల్లి. ఎన్ఐటి త్రీచిలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి ఎన్ఐటి సార్ ఐఐటి అండ్ ఎన్ఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సార్ ఐఐటి ఖరగ్పూర్ అంటాం సార్. ఇక్కడ ఎన్ఐటి నాట్ ఐఐటి, ఇది ఎన్ఐటికి సంబంధించి ఇండియాలో మొట్టమొదటి ఎన్ఐటి వరంగల్. అలా భారతదేశ వ్యాప్తంగా జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ప్రతి రాష్ట్రంలో ఎన్ఐటిని ఏర్పాటు చేసుకుంటూ రావడం జరిగింది. ఈ ఇంక్యుబేషన్ సెంటర్లను ఎన్ఐటిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఐటి త్రీచిగా చెప్పాలి. కాబట్టి తూర్పు ఎన్ఐటి రూర్కెలా, పశ్చిమ ఎన్ఐటి నాగ్పూర్, ఉత్తరం ఎన్ఐటి జలంధర్, దక్షిణం ఎన్ఐటి తిరుచురాపల్లి, మధ్య భారతం ఎన్ఐటి భూపాల్లో పెట్టడం జరిగింది సార్. మధ్యప్రదేశ్లోని భూపాల్లో పెట్టడం జరిగింది. ఎన్ఐటి భూపాల్గా చెప్పాలి. నెక్స్ట్ ఈశాన్య భారతం అంతా ఒకే ప్లేస్ కాబట్టి త్రిపుర రాజధాని ఎన్ఐటి అగర్తలలో పెట్టడం జరిగింది. ఎన్ఐటి అగర్తల. కాబట్టి 6 ఇంక్యుబేషన్ సెంటర్ ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే తూర్పు తీరంలో ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్ ఎన్ఐటి రూర్కెలా, ఒడిశాలోని రూర్కెలాగా చెప్పాలి. పశ్చిమ ఎన్ఐటి నాగ్పూర్లో పెట్టినటువంటి పశ్చిమ దిశలో సార్ ఈస్ట్ అండ్ వెస్ట్. నెక్స్ట్ ఉత్తరం ఎన్ఐటి జలంధర్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో ఆప్షన్ గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు రీసెంట్గా పంజాబ్లోని జలంధర్లో జరిగినాయి. 107వది బెంగళూరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగినాయి. 108వది
రామ్ సంతో తుగుడోజీ మహారాజ్ నాగ్పూర్ యూనివర్సిటీలో జరిగినాయి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎన్ఐటి జలంధర్గా చెప్పాలి, దక్షిణం ఎన్ఐటి త్రీచీగా చెప్పాలి, ఎన్ఐటి త్రీచీ. సరే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన త్రీచీలో ఏర్పాటు చేయడం జరిగింది. మధ్య భారతం ఎన్ఐటి భోపాల్కు సంబంధించినటువంటి ఆప్షన్గా చెప్పాలి, ఎన్ఐటి భోపాల్, మధ్యప్రదేశ్లోని భోపాల్లో పెట్టడం జరిగింది. సరే, ఎన్ఐటి భోపాల్. అండ్ ఈశాన్య భారతం ఎన్ఐటి అగర్తలలో పెట్టడం జరిగింది. త్రిపుర రాజధాని అగర్తల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి దీంట్లో పెట్టడం జరిగింది. ఇవి కొత్త ఇస్రో సంబంధించినటువంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేటువంటి సెంటర్స్ ద్వారా మనం అప్డేట్ చేయవచ్చు సార్. కాబట్టి భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కొత్త ఇస్రో సెంటర్గా గుర్తించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన రీసెంట్ ప్రీవియస్ బిట్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్, యూపీఎస్సీ లెవెల్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్లను మనం కనుక డిస్కషన్ చేసినట్టయితే ఫస్ట్ ప్రీవియస్ బిట్కు సంబంధించినటువంటి ఇక్కడ అక్టోబర్ 23, 2022 సంవత్సరం జిఎస్ఎల్వి మార్క్ 3 అనేటువంటి వాహక నౌక విజయవంతంగా నింగిలోకి 36 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జిఎస్ఎల్వి రాకెట్లో పోసేటువంటి క్రయోజెనిక్ ఇంధనంలో ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్ ఉష్ణోగ్రతలు వరుసగా అనేటువంటి కాన్సెప్ట్ అడిగాడు. భారతదేశంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాలు తీసుకెళ్లేటువంటి అద్భుతమైన 5 జనరేషన్ రాకెట్లో 2 ముఖ్యమైన జనరేషన్ రాకెట్స్ ఉన్నాయి. ఒకటి పిఎస్ఎల్వి రాకెట్, రెండవది జిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి వెహికల్లో 4 దశలు ఉంటాయి పిఎస్ఎల్వి సంబంధించి. ఈ పిఎస్ఎల్వి సంబంధించినటువంటి రాకెట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కనుక ఒకసారి మనం చూస్తే ఇది 4 ప్రధాన గదులు ఉంటాయి సార్. దీంట్లో 4 ఇక్కడ 44 మీటర్ల పొడవు ఉండేటువంటి పిఎస్ఎల్వికి సంబంధించి 294 టన్నుల బరువు సార్. అది అప్రాక్సిమేట్లీ దీని బూస్టర్లు పెడితే 320 టన్నుల బరువు అయినటువంటి ఉపగ్రహం. దీని యొక్క డయామీటర్ 2.8 మీటర్ల డయామీటర్తోని, చుట్టుకొలతతోని, 4 దశలతోని చర్య మైనస్ ప్రతిచర్య ఆధారంగా వెళ్తూ ఉంటాయి. మొదటి డిపార్ట్మెంట్లో కనుక ఒకసారి చూస్తే దీనిలో ఒక ఘన పదార్థాన్ని పోస్తారు. దీని పేరే హెచ్టిపిబి అనేటువంటి ఘన పదార్థాన్ని పోస్తారు. హెచ్టిపిబి అనేటువంటి ఘన పదార్థం హైడ్రోక్సీ టర్మినేటెడ్ పాలీబిటేన్. రెండో దాంట్లో యూడిఎంహెచ్ అనే దాన్ని పెడుస్తారు సార్. ఇది ఒక ద్రవ పదార్థం, అన్సిమెట్రికల్ డైమీథేన్ హైడ్రోజిన్ అనే దాన్ని పోస్తారు సార్. మూడో డిపార్ట్మెంట్లో మళ్ళీ హెచ్టిపిబి అనే దాన్నే పోస్తారు, హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబిటైన్ అనే దాన్ని. నెక్స్ట్ దీంట్లో లాస్ట్ దశలో ఎంఎంహెచ్ మోనోమీథేన్ హైడ్రోజిన్ అనే దాన్ని పోస్తారు. ఇది జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి రాకెట్కి సంబంధించిన స్టోరీ. మరి భారతదేశానికి సంబంధించిన జిఎస్ఎల్వి రాకెట్లో ఎలా ఉంటుందంటే, జిఎస్ఎల్వి రాకెట్లో 3 ప్రధాన గదులు ఉంటాయి సార్. ఇది మొదటి గది, రెండవ గది, మూడవ గది, 3 ప్రధాన గదులు. ఇది 491 టన్నుల బరువు ఉంటుంది సార్. ఇది పొడవు 49 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. జిఎస్ఎల్వి రాకెట్ 2.8 మీటర్ల డయామీటర్ను కలిగి ఉంటుంది సార్. దీంట్లో 3 దశలు ఉంటుంది. చర్య మైనస్ ప్రతిచర్య. మొదటి దాంట్లో ఏం పోస్తారు సార్ అంటే ఘన పదార్థాన్ని పోస్తారు, హెచ్టిపిబి అనేటువంటి ఘన పదార్థం. రెండో దాంట్లో యూడిఎంహెచ్ అనేటువంటి ద్రవ పదార్థాన్ని పోస్తారు. మొదటి దాంట్లో ఘన పదార్థం, రెండో దాంట్లో ద్రవ పదార్థం. మూడో దాంట్లో ఇక్కడ క్రయోజెనిక్ అనేటువంటి ఇంధనం ఉంటుంది. క్రయోజెనిక్ అనేటువంటి ఒక ఇంజన్ ఉంటుంది. అందులో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ అనే దాన్ని పోస్తారు. క్రయోమీటర్ లో టెంపరేచర్, అందులో లిక్విడ్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్ అనేటువంటి దాన్ని పోస్తారు. మరి ఇక్కడ క్రయోజెనిక్ ఇంజన్లో లిక్విడ్ ఆక్సిజన్ ఎంత, లిక్విడ్ హైడ్రోజన్ ఎంత? LH2 అంటే లిక్విడ్ హైడ్రోజన్ అని పిలవాలి. LOX అంటే లిక్విడ్ ఆక్సిజన్ అని పిలవాలి. హైడ్రోజన్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే ఇక్కడ -253 డిగ్రీ సెల్సియస్ ఉండేటువంటి లిక్విడ్ హైడ్రోజన్, -183 డిగ్రీ సెల్సియస్ ఉండేటువంటి లిక్విడ్ ఆక్సిజన్ పోసి దాన్ని సెట్ చేసి అది అద్భుతంగా మండుతూ ఫ్యూయల్గా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ హైడ్రోజన్, హీలియం అనేది వాయువులు, వాటి యొక్క టెంపరేచర్ కనుక మొత్తం మైనస్లోకి కనుక సెట్ చేస్తే అది లిక్విడ్ రూపంలో మారి 2 ఫ్యూయల్స్ అంటుకొని 35,000 కిలోమీటర్ల నుండి 36,000 కిలోమీటర్ల జియో స్టేషనరీ ఆర్బిట్లోకి ఒక ఉపగ్రహాన్ని పంపించాలంటే వాడేటువంటి అద్భుతమైనటువంటి రాకెట్ వ్యవస్థనే మనం జిఎస్ఎల్వి రాకెట్ అంటాం. ఈ జిఎస్ఎల్వి రాకెట్లో క్రయోజెనిక్ అనేటువంటి ఇంధనం యొక్క టోటల్గా వాటి టెంపరేచర్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చింది ద్రవ హైడ్రోజన్ -253 డిగ్రీ సెల్సియస్ ఉండే, లిక్విడ్ ఇక్కడ
హైడ్రోజన్ ఉండాలి, -183 డిగ్రీ సెల్సియస్ ఉండేటువంటి లిక్విడ్ ఆక్సిజన్ ఉండాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. మిగిలిన ఆన్సర్లన్నీ కూడా రాంగ్ ఆన్సర్గా తీసుకోవాలి. దీనికి సంబంధించి ఇగో ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి, కానీ సార్ ఆర్డర్ చేంజ్ చేశాడు కాబట్టి వరుసగా అన్నాడు. కాబట్టి ఇది భారతదేశంలో క్రయోజనిక్ అనేటువంటి ఇంధనాన్ని తయారు చేసే మెయిన్ సెంటర్ ఇస్రో ప్రొపల్యూషన్ కాంప్లెక్స్ అని పిలవాలి. ఇస్రో ప్రొపల్యూషన్, ఓకేనా, ఇస్రో ప్రొపల్యూషన్ కాంప్లెక్స్ అనేటువంటి కాంప్లెక్స్ ఉంటుంది. ఇది భారతదేశంలో క్రయోజనిక్ ఇంధనాన్ని తయారు చేసే సంస్థ. ఇది మహేంద్రగిరి అనేటువంటి ప్రాంతంలో భారతదేశంలో క్రయోజనిక్ అనేటువంటి ఇంధనాన్ని తయారు చేసేటువంటి అద్భుతమైన సంస్థగా చెప్పాలి. నెక్స్ట్ కనుక చూస్తే చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? చంద్రయాన్ 1 2008 సంవత్సరంలో పోయింది. చంద్రయాన్ 2 అనేది సార్ 2019లో పోయింది సార్. చంద్రయాన్ అనేది ఒక సంస్కృత భాషా పదంగా చెప్పాలి సార్. చంద్రయాన్ 1 అనేటువంటి ప్రాజెక్టు అక్టోబర్ 22, 2008 సంవత్సరంలో అద్భుతమైన ప్రాజెక్టు వెళ్ళింది. పిఎస్ఎల్విలో C11 అనేటువంటి రాకెట్ తీసుకెళ్ళింది. దీనికి ఎం అన్నాదురై అనేటువంటి సైంటిస్ట్ని ప్రాజెక్టు డైరెక్టర్గా చేయడం జరిగింది. మరి చంద్రయాన్ 1 ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రుని యొక్క మట్టిలో నీటి నిక్షేపాల అన్వేషణ, రీసెర్చ్ ఆఫ్ వాటర్ రీసోర్స్, ఏమన్నా నీరు ఉందా లేదా తెలుసుకోవడానికి పంపించిన ప్రాజెక్టు చంద్రయాన్ 1 అయితే చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్టు సార్ ఇక్కడ జూలై 22 సార్, జూలై 22, 2019 సంవత్సరంలో పంపించినటువంటి ప్రాజెక్ట్ సార్. ఇది మత్తయ్య వనిత అనేటువంటి లేడీ సార్ అధ్యక్షతన వెళ్ళినటువంటి మిషన్ డైరెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్గా వనిత, రీతు కర్లిదాల్ అనేటువంటి లేడీ మిషన్ డైరెక్టర్గా పంపించినటువంటిదిగా చెప్పాలి. మరి ఇక్కడ తీసుకెళ్ళిన రాకెట్ ఏంటంటే సార్ జిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్లో మార్క్ 3 అనేటువంటి రాకెట్ తీసుకెళ్ళింది చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్ట్గా చెప్పాలి. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో దిగి అక్కడ హైడ్రోజన్ కానీ హీలియం 3 అనేటువంటి నిక్షేపాలు ఏమన్నా ఉన్నవా లేవా తెలుసుకోవడానికి పంపించిన ప్రాజెక్టే చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్ట్. కాబట్టి చంద్రుని మట్టిలో నీటి నిక్షేపాలు చంద్రయాన్ 1 సార్. చంద్రుని పైన ఉండే గురుత్వాకర్షణ ఎప్పుడో న్యూటన్ 1/6 వంతు అని చెప్పాడు. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో హైడ్రోజన్ హీలియం 3 నిక్షేపాలు. రైట్ ఆన్సర్ అనేది థర్డ్, కాబట్టి ఫోర్త్ ఆన్సర్ కూడా రాంగ్, కాబట్టి దీనికి థర్డ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ సార్. అమెజాన్ వర్షాధార అడవి నిర్మూలనకై తెలుసుకోవడానికి భారతదేశం పంపించిన బ్రెజిల్ దేశానికి సంబంధించిన శాటిలైట్ ఏంటంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. కాబట్టి అమెజానియా 1 అనేటువంటి శాటిలైట్గా చెప్పాలి. అమెజానియా 1. EOS నెంబర్ 6 అనేది రాంగ్ ఆన్సర్. స్కోప్ 1 అనేది కూడా రాంగ్ ఆన్సర్. ఓషన్ షాట్ అనేది ఒక IRS శాటిలైట్ కాబట్టి రాంగ్ ఆన్సర్. అమెజానియా 1 శాటిలైట్తో పాటు ఇంకో ఇండియా సంబంధించిన 5 శాటిలైట్ కూడా అదే టైంలో వెళ్ళినాయి సార్. PSLV C51 ద్వారా NSIL ద్వారా పోయినాం. ఒకటి స్పేస్ కిడ్స్ అనేటువంటి శాటిలైట్స్ కూడా దీన్ని పంపించడం జరిగింది సార్. స్పేస్ కిడ్స్ అనే శాటిలైట్ సార్. దీంట్లో ఫస్ట్ది. రెండోది యూనిటీ శాట్ అనే శాటిలైట్ను కూడా పంపించడం జరిగింది. మూడవది సతీష్ ధావన్ శాటిలైట్, SD శాటిలైట్గా పిలవాలి. భారతదేశానికి అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసిన సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్ పేరు మీద. నెక్స్ట్ DRDO వాళ్ళది సింధు నేత్ర శాటిలైట్ సార్. సింధు నేత్ర శాటిలైట్ అనే శాటిలైట్ను కూడా పంపించడం జరిగింది. ఇది DRDOకు సంబంధించినటువంటి శాటిలైట్. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భగవద్గీతను కూడా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఇది అమెజానియా 1 శాటిలైట్తో పాటు వెళ్ళినటువంటి శాటిలైట్. PSLV C51 ద్వారా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎంత మేర వరకు డిఫారెస్టేషన్ జరిగిందో తెలుసుకోవడానికి పంపించినటువంటి ప్రాజెక్టుగా గుర్తుంచుకోవాలి సార్. నెక్స్ట్ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చేపట్టిన ఏ మిషన్కి శంకర సుబ్రమణ్యన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్గా నియమించబడ్డారు సార్? నెక్స్ట్ మంత్లో వెళ్ళేటువంటి ఆదిత్య L1 అనేటువంటి సూర్యుని పైన యొక్క రీసెర్చ్, కరోనా పొర పైన రీసెర్చ్ చేయడానికి
సార్ భారత ప్రభుత్వం పంపించేటువంటి అద్భుతమైన ప్రాజెక్టే ఆదిత్య L1 అనేటువంటి రోవర్ సార్. ఇది ఆదిత్య L4 అని ఇచ్చాడు. గగన్యాన్ అనేది ఉన్నికృష్ణన్ నాయర్ అండ్ ఉమామహేశ్వర్ అని చెప్పుకున్నాం. మంగళ్యాన్ అనే క్యాండిడేట్కి సుబ్బయ్య అరుణన్ సార్. సుబ్బయ్య అరుణన్ అనేటువంటి సైంటిస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్. సుబ్బయ్య అరుణన్ అనేటువంటి సైంటిస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్. గగన్యాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫస్ట్ వ్యవస్థాపక డైరెక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ సార్. ఉన్నికృష్ణన్ నాయర్ అనేటువంటి ఉన్నికృష్ణన్ నాయర్ వ్యవస్థాపక డైరెక్టర్ అయితే ప్రజెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరన్ అనేటువంటి క్యాండిడేటు మనం మాట్లాడుకోవాలి సార్. మరి ఇక్కడ ఆదిత్య L4 ఇచ్చిండు, L1 ఇచ్చాడు. ఆదిత్యుడే సూర్యుని యొక్క కరోనా పొర పైన ఉండేటువంటి లెగ్రాంజియన్ కక్ష. L1 అంటే లెగ్రాంజియన్ కక్షలోకి సార్ రీసెర్చ్ చేయడానికి భారతదేశం పంపించబోయేటువంటి అద్భుతమైన రోవర్ ఆదిత్య L1. హల్ద్వానీ దీని యొక్క సపోర్ట్ సెల్గా నియమించబడ్డారు. దీనికి సంబంధించినటువంటి శంకర సుబ్రహ్మణ్యన్ అనే సైంటిస్టు ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్గా వ్యవహరించడం జరిగిందిగా చెప్పాలి. నెక్స్ట్ పార్కర్ సోలార్ ప్రోబ్ గురించి క్రింది వాణిలో సరికానిది ఏంటిది అన్నాడు సార్. సరికానిది సార్ సూర్యుని యొక్క బాహ్య వాతావరణంలోకి ప్రవేశించనున్న తొలి వ్యామో నౌక అనేటువంటి ఆప్షన్ ఇచ్చాడు. ఇది నాసా చేత ప్రయోగించబడినది అని ఇచ్చాడు సార్. నెక్స్ట్ సౌర పవనాల తీవ్రతను పెంచే మరియు సూర్యుని యొక్క పొర కరోనాను వేడెక్కించే శక్తి ప్రవాహాన్ని అధ్యయనం చేస్తుంది అన్నాడు. ఇది డెల్టా 4 రాకెట్ కాదు సార్. ఇది ఫాల్కన్ రాకెట్ కాబట్టి దీనికి సంబంధించిన సరికాని వాక్యం అనేది ఇదేగా చెప్పాలి. 3 ఆన్సర్లు రైట్ ఆన్సర్ కాబట్టి చెప్పాలి. ఇందులో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంది సరికానిది ఇచ్చాడు కాబట్టి మన కాన్సెప్ట్ వైజ్గా కాని ఆన్సర్ ఏంటంటే డెల్టా 6 రాకెట్ కాదు కాబట్టి ఇది కాదు. మిగిలిన 3 ఆన్సర్లన్నీ రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. కాబట్టి ఇది మొత్తం కూడా స్పేస్ టెక్నాలజీ పైన ఈ మధ్యలో అడిగినటువంటి క్వశ్చన్స్, వీటిపైన మనం అప్లికేషన్స్ పైన అడిగినటువంటి బిట్స్గా చెప్పాలి. థ్యాంక్ యూ.